ఓకే. రైట్. సో ఈరోజు మనము క్లాస్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాం మనము. ఓకేనా? రైట్. క్లాస్ 2. సో ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే అప్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫార్ in is equal to integral secant x power n dx. Hence find integral secant x power 5 dx అని మనకు ప్రాబ్లము ఇస్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ సొల్యూషన్ మీరు ఒకసారి గమనించుకోండి. ఐఎన్ ఈక్వల్స్ టు ఐఎన్ ఈక్వల్స్ టు ఏమిస్తున్నాడు? ఇంటగ్రల్ సీకెంట్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అని ఇస్తున్నాడు. సో దీన్ని మనము ఎలా రాసుకుంటున్నానంటే ఇక్కడ నీకు సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ -2 ఇంటూ సీకంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా రాసుకుంటున్నాను. సార్ ఇక్కడ స్క్వేరే ఎందుకు పెట్టుకుంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడు, ఇక్కడ స్క్వేర్లో ఇప్పుడు ఎందుకంటే మనము సీకంట్ స్క్వేర్ ఎక్స్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే నీకు టాన్ ఎక్స్ వస్తుంది కదా. మరి అప్పుడు సీకంట్ స్క్వేర్ ఎక్స్ లేక కదా దీన్ని రాయాల్సింది. అప్పుడు ఇక్కడ సీకంట్ స్క్వేర్ ఎక్స్ రాసినప్పుడు పక్కన నువ్వు ఏం రాయాలా? ఎన్ -2 కదా రాయాల్సింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సో దీన్ని ఏమనుకుంటున్నాం పిల్లలు? యు అనుకుంటాము, దీన్ని వి అనుకుంటాము. అప్పుడు ఇంటగ్రల్ యూవి కదా. ఎస్, ఆల్రెడీ మీకు తెలిసిన ఇంటగ్రల్ యూవి డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా యూ ఇంటూ ఇంటగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఆఫ్ ఇంటగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటగ్రల్ వి డిఎక్స్. అట్లా. ఓకేనా? సో ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు, ఒకసారి మీరు కాస్త బాగా గమనించుకోండి. ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ యు అంటే ఎవరు? సీకంట్ ఎక్స్ పవర్ ఇక్కడ ఎన్ -2 ఇంటగ్రల్ వి దో ఇక్కడ ఇంటగ్రల్ వి అంటే ఇంటగ్రల్ సీకంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందంటే మనకు టాన్ ఎక్స్ అని వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఇక్కడ నేను టాన్ ఎక్స్ అని రాసేసుకుంటున్నాను. మైనస్ ఇంటగ్రల్ ఆఫ్ యూ డాష్, యూ అంటే ఎవరు? దీన్ని డెరివేట్ చేస్తే ఎన్ -2 ఇంటూ సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ -3 ఇంటూ మళ్ళీ దీన్ని సీకంట్ ఎక్స్ని డెరివేట్ చేస్తే మనకు సీకంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అని వస్తుంది. దీని డెరివేటివ్ ఇంటగ్రల్ వి చూడు, ఇక్కడ ఈ రెండు సేమ్ కదా. అప్పుడు ఇంటగ్రల్ వి ఎంత వచ్చింది? టాన్ ఎక్స్ వస్తే ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది? టాన్ ఎక్స్ అని వస్తుంది ఇంటూ డిఎక్స్. అట్లా. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ ఇంటూ సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ -2. ఇక్కడ మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఎన్ -2 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చూడు, ఇక్కడ మనకు బేసెస్ ఈక్వల్ యాడింగ్ పవర్స్ చేస్తే సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ -2 ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఇక్కడ ఏమవుతుందంటే టాన్ స్క్వేర్ ఎక్స్ అని వస్తుంది. టాన్ స్క్వేర్ ఎక్స్ని తిరిగి మనం ఏం రాసుకుంటామంటే సీకంట్ స్క్వేర్ ఎక్స్ -1గా రాసుకుంటాము. సీకంట్ స్క్వేర్ ఎక్స్ -1 ఇంటూ డిఎక్స్గా రాసుకుంటాము. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ ఇంటూ సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ -2. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ -n -2 సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ దీంతో ఈ 1ను మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుందో ఒకసారి మీరు గమనించుకోండి. n -2 ఇంటూ ఇంటగ్రల్
సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ సీకంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని వచ్చేస్తుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందంటే ప్లస్ అని వస్తుంది. తర్వాత ఎన్ మైనస్ టూ ఇంటూ ఇంటగ్రల్ సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ డిఎక్స్గా మిగులుతుంది. ఓకేనా? సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు tan x ఇంటూ సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ. ఇక్కడ గమనిస్తే మనము ఎన్ మైనస్ టూ, ఇక్కడ చూడు, ఇక్కడ ఇంటగ్రల్ సీకంట్ పవర్ ఎన్ కదా ఇది, దాని దగ్గర ఏం రాసుకుంటాం మనము, ఐఎన్ అని రాసుకుంటాము. తర్వాత ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఇదేం రాసుకుంటాం చూడండి, మనము ఐఎన్ మైనస్ టూ అని మనం రాసుకుంటామా పిల్లలు. ఇక్కడ మనకు మైనస్ ఎన్ మైనస్ టూ ఐఎన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ తెచ్చుకుంటే ఏమవుతుందో చూడండి, మనకు ఐఎన్ ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఐఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan x ఇంటూ సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ, తర్వాత ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఐఎన్ మైనస్ టూ, ఇలా రాసుకుంటాము. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒకసారి గమనించుకోండి, ఇక్కడ ఐఎన్ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఐఎన్ని ఇట్లా కామన్ తీసేస్తే నీకు ఎంత మిగులుతుంది చూడండి, మనకు 1 ప్లస్ ఎన్ మైనస్ టూ అని మిగులుతుంది. కాబట్టి ఎన్ మైనస్ వన్ కదా ఇది, ఇంటూ tan x ఇంటూ సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. సో అప్పుడు వాట్ ఈజ్ ఐఎన్? tan x ఇంటూ సీకంట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. ఐఎన్ వచ్చేసింది కదా, ఇదే కదా రిడక్షన్ ఫార్ములా, ఇక్కడతో క్లోజ్ అయిపోయింది కదా. ఇక్కడ వాడు ఏం కనుక్కోమంటున్నాడు చూడండి, పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. నువ్వు ఎప్పుడైతే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అని పెట్టుకుంటావో అప్పుడు ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి మా పిల్లలు. I5 ఎందుకు మనం I5 కనుక్కోవాలి చూడండి, ఇక్కడ సీకంట్ ఎక్స్, అక్కడ I5 అంటే ఏమవుతుంది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అప్పుడు సీకంట్ పవర్ 5x కదా అయ్యేది ఇక్కడ, అట్లా అందువల్ల మనం ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5ని తీసుకుంటున్నావో అప్పుడు I5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో ఒకసారి మీరు కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. tan x ఇంటూ సీకంట్ ఎక్స్ క్యూబ్డ్ బై కింద మళ్ళీ మనకి ఎంత ఉంది, n-1 కాబట్టి 5-1 ఎంత అవుతుంది మనకు, 4 అవుతుంది. ప్లస్ 5-2 3, 5-1 4, అట్లా 3/4 ఇంటూ IN-2 అంటే మళ్ళీ I3 అని వచ్చేస్తుంది. దిస్ ఈజ్ 2. మళ్ళీ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 in 1, మళ్ళీ n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకోవాలి మనము, ఎందుకంటే I3 వాల్యూ కనుక్కోవాలి. ఎప్పుడైతే నువ్వు n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకుంటావో అప్పుడు I3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడమ్మా, tan x పైన పవర్ ఎంత ఉందో చూడు, ఇక్కడ n-2 కదా, n ప్లస్లు 3 పెట్టుకుంటే 3-2 1 అయిపోతుంది. ఇక్కడ 3-1 కూడా నీకు 2 అని వచ్చేస్తుంది. కాబట్టి tan x ఇంటూ సీకంట్ ఎక్స్ బై 2 ప్లస్ n-2 బై, ఇక్కడ మీరు గమనించుకోండి, n-2 అంటే 3-2 అంటే 1, 3-1 అంటే నీకు 2 అండ్ అప్పుడు 1/2 ఇంటూ I1. చూద్దాంలేండి, I1 అనమాట. దిస్ ఈజ్ 3, ఈక్వేషన్ 3. నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫ్రమ్ 2 and 3 we have
2 అండ్ 3. అప్పుడు I5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి మా పిల్లలు. ఇప్పుడు 1/4 సీకంట్ ఎక్స్ కీబుడ్, సీకంటే పవర్ ఎక్స్ అట్లా, సీకంట్ ఎక్స్ 3 1/4 సీకంట్ కీబుడ్ ఎక్స్ 1/4 సీకంట్ క్యూబ్డ్ ఎక్స్. తర్వాత జాగ్రత్త, ఇంటూ పక్కన ఏముంది మళ్ళీ మనకు tan x అని ఉంది. ప్లస్ 3/4 ఇంటూ ఇమ్మీడియట్గా బ్రాకెట్ పడిపోవాలా. I3 అంటే మళ్ళీ మనం ఏం రాసుకుంటామంటే 1/2 ఇంటూ సీకంట్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ I1/2 అని రాసుకుంటాం. చూడండి, సో I5 ఈక్వల్స్ టు 1/4 సీకంట్ క్యూబ్డ్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ 3/8 ఇంటూ సీకంట్ ఎక్స్ tan x ప్లస్ 3/8 ఇంటూ I1 అంటే ఏమిటి? ఇంటగ్రల్ సీకంట్ ఎక్స్ కదా. ఇక్కడ I1 అంటే ఎందుకంటే IN అంటే ఏమిటి? ఇంటగ్రల్ సీకంట్ ఎక్స్ పవర్ n కదా. అట్లా నీకు అయిపోయింది ఆన్సర్. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, ఇక్కడ I5 1/4 సీకంట్ క్యూబ్డ్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ 3/8 ఇంటూ సీకంట్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ 3/8 ఇంటూ ఇంటగ్రల్ సీకంట్ ఎక్స్ అంటే అర్థం ఏమిటంటే లాగ్ ఆఫ్ సీకంట్ ఎక్స్ ప్లస్ tan x పక్కన ప్లస్ సి, ఇక్కడతో క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ I5 అంటే నేను ఏం రాసేస్తానంటే ఇంక మళ్ళీ టైం వేస్ట్ పని ఎందుకు, డైరెక్ట్గా రాసేస్తాను. ఇక్కడ I5 అంటే ఇచ్చినటువంటి ఇంటగ్రల్ సీకంట్ 5x సీకంట్ ఎక్స్ పవర్ 5 సీకంట్ ఎక్స్ పవర్ 5 దాని వాల్యూ ఇది. చూసారా? నెక్స్ట్ సేమ్ మీరు హోంవర్క్ చేసుకోండి. ఇక్కడ హోంవర్క్ చేసుకోండి. ఏమిటంటే ప్రాబ్లము అప్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫార్ IN is equal to ఇంటగ్రల్ cosecant x power n dx. హెన్స్ ఫైండ్ అంటే వాటిని ఉపయోగించి, సో హెన్స్ ఫైండ్ ఇంటగ్రల్ cosecant x power 5 dx ఎంత అని వాడు అడుగుతున్నాడు. చూడండి, మీకు ఇక్కడ నేను హింట్ ఇస్తానమ్మా. సేమ్ IN is equal to ఇంటగ్రల్ cosecant x power n dx ఉందా, దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే సేమ్ cosecant x power n minus 2 ఇంటూ cosecant స్క్వేర్ ఎక్స్గా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఇంటగ్రల్ cosecant స్క్వేర్ ఎక్స్ ఏమైపోతుంది మనకు, ఇక్కడ ఇంటగ్రల్ ఎక్కడ ఉంది కానీ దాని ఇంటగ్రల్ cosecant స్క్వేర్ ఎక్స్ dx is equal to ఫార్ములా మైనస్ cot x కదా. ఇప్పుడు cosecant x స్క్వేరే కదా దీన్ని రాయాల్సింది. అప్పుడు ఇలా రాసుకుంటామా, ఇట్లా హైయెస్ట్ పవర్ని u అని, లోయెస్ట్ పవర్ని మనము vగా తీసుకుంటూ వస్తాము. అప్పుడు uv ఫార్ములాను ఉపయోగించుకో. అప్పుడు uv ఫార్ములాను ఉపయోగించుకుంటే ఏమైతుంటున్నప్పుడు cosecant x పవర్ n minus 2 ఇంటూ ఇంటగ్రల్ cosecant స్క్వేర్ ఎక్స్ ఫార్ములా మనసులో ఫార్ములా అనుకోవాలి, చేయాలి. ఇంకా cosecant x స్క్వేర్ ఎక్స్కి దానికి ఏమవుతుంది ఇంటిగ్రేషను మైనస్ cot x మైనస్ ఇంటగ్రల్ ఆఫ్
దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ డెరివేటివ్ కదా యూ డాష్ అంటే ఇక్కడ మనకి ఏమైపోతుంది చూడండి, మనకు డెరివేటివ్ వచ్చేసి n-2 ఇంటూ కొసీకంట్ ఎక్స్ పవర్ n-3 ఇంటూ, ఓకేనా, రైట్. కొసీకంట్ ఎక్స్కి మళ్ళీ నువ్వు డెరివేటివ్ చేస్తే నీకు ఎంత వస్తుందంటే మైనస్ కొసీకంట్ ఎక్స్ కాట్ ఎక్స్ కదా, యూ డాష్ ఇంటూ మళ్ళీ వి అంటే నీకు ఇక్కడే కదా, మళ్ళీ నీకు ఏమవుతుందంటే నీకు మళ్ళీ మైనస్ కాట్ ఎక్స్ అని వస్తుంది ఇంటూ డిఎక్స్. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందా, కాబట్టి మైనస్ కొసికంట్ ఎక్స్ పవర్ n-2 ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ ఇంటగ్రల్ n-2 ఇంటూ ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ బాగా బేసిస్ సేమ్ దానిలాగానే నాన్న, కొసికంట్ ఎక్స్ పవర్ n-2 ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని వచ్చేస్తుంది. ఈ కాట్ స్క్వేర్ ఎక్స్ని మళ్ళీ మీరు ఏం రాసుకుంటారంటే కొసికంట్ స్క్వేర్ ఎక్స్ -1 అని పెట్టుకొని చేసుకోండి అంతే. డిటో 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 అదే ఇక్కడ జస్ట్ ఇక్కడ మైనస్ వస్తుందండి ఇక్కడ, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ మీరు గమనించుకోండి, మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ కొసికంట్ ఎక్స్ పవర్ n-2 ఇక్కడ మైనస్ ఇక్కడ దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఇది దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే నీకు -n-2 ఇంటూ ఇంటగ్రల్ కొసికంట్ ఎక్స్ పవర్ n, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ నీకు ఇక్కడ ప్లస్ n-2 ఇంటూ ఇంటగ్రల్ కొసికంట్ ఎక్స్ పవర్ n-2 డిఎక్స్గా మనము రాసుకుంటాము, ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి గమనించుకోండి, ఇక్కడ మైనస్ కాట్ ఎక్స్ కొసికంట్ ఎక్స్ పవర్ n-2 ఇక్కడ మైనస్ n-2 ఇంటూ దీని ఏం రాసుకుంటాం చూడండి, ఇక్కడ ఇంటగ్రల్ కొసికంట్ ఎక్స్ పవర్ nను inగా రాసుకుంటాము, ప్లస్ n-2 ఇంటూ దీని ఏమని రాసుకుంటాము in-2గా రాసుకుందాము పిల్లలు. దిస్ ఈజ్ in. సేమ్ దానిలాగానే ఇటు సైడ్ తీసుకొని వచ్చేసి in ప్లస్ n-2 ఇంటూ in ఈక్వల్స్ టు మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ కొసికంట్ ఎక్స్ పవర్ n-2 ప్లస్ n-2 ఇంటూ in-2. సో ఇక్కడ మనము ఐఎన్ని ఇట్లా కామన్ తీసేస్తాము, అప్పుడు నాకు n-1 వచ్చేస్తుంది. ఆ n-1 కూడా మనం కిందికి పంపించేస్తే మైనస్ చూడండి మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ కొసికంట్ ఎక్స్ పవర్ n-2 బై n-1 ప్లస్ n-2 బై n-1 ఇంటూ in-2, ఓకేనా. పుట్ n = 5 పెట్టుకొని నువ్వు సాల్వ్ చేసుకో, బ్యాలెన్స్ చేసుకో, ఓకేనా. అది కూడా మ్యాక్సిమం నేను మీకు హింట్ ఇచ్చేసినాను అనమాట. ఓకే, వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? సో నీకు ఫైనల్ ఆన్సరు ఎంత రావాలంటే I5 ఎంత రావాలంటే మనకు కొసికంట్ క్యూబ్డ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఓకేనా, కాట్ ఎక్స్ బై 8 మైనస్ 3/8 కొసికంట్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ 3/8 లాగ్ ఆఫ్ tan x/2 అని వస్తుంది లాస్ట్లో. ఎందుకు లాగ్ ఆఫ్ tan x/2 వస్తుందంటే లాస్ట్లో నీకు I1 అని మిగులుతుంది. ఈ ఇక్కడ I1 అని వస్తుంది, ఇక్కడ I1 ఇట్లా I1 అని. ఈ I1 దగ్గర మనం ఏం రాసుకుంటామంటే కొసికంట్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకుంటాం. ఇంటగ్రల్ కొసికంట్ ఎక్స్ ఫార్ములా ఏమిటంటే లాగ్ ఆఫ్ tan x/2.
ఓకే, హింట్ కూడా నీకు పూర్తి అయిపోయింది. ప్లస్ ఇది నీ ఆన్సర్ అంటే ఇక్కడతో మనకు రిడక్షన్ ఫార్ములాస్ మనము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు చూడు ఇక్కడ టైప్ 2 ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ టైప్ 2 అంటే ఇక్కడ ఏమిటంటే 1 ఇక్కడ ఏఎక్స్ స్క్వయర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ ఇలా క్వాడ్రాటిక్ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనము ఎలా చేసుకోవాలి? ఇలా ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చూడండి ప్రాబ్లమ్ను. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 మనం ఏం చేయాలంటే దీన్ని ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ను ఎక్స్ ఇట్లా ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ అట్లా కే స్క్వయర్ లేదా ఇట్లా అనుకోవచ్చు నువ్వు ఎక్స్ ప్లస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ కే స్క్వేర్ డిఎక్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి మనము. అది ఆ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రాబ్లంలో నేను డిస్కస్ చేస్తాను చూడండి. అటు మార్చుకొని మనము సాల్వ్ చేయాలి అంటే అది ఓకేనా, రైట్. సో ఇక్కడ ప్రాబ్లము మీరు ఒకసారి గమనించండి. ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాను నేను, ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాను. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటగ్రల్ 1/x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్సా. నా టార్గెట్ ఏంది ఇక్కడ ఏ ప్లస్ ఆర్ మైనస్ ఇట్లా ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లేక కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేక కానీ కన్వర్షన్ చేయాలి. కావాల్సిన ఇట్లా కూడా కనుక్కోండి మీరు 1 ఇట్లా జస్ట్ అట్లా ఏ ప్లస్ బి హోల్స్ ఇట్లా ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కే స్క్వేర్ అట్లా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లేక కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేక కానీ కన్వర్షన్ జరగడమే ఈ ప్రాబ్లం యొక్క ఉద్దేశం. ఇట్లా హింట్ తెలుసుకోవాలి ఎలా చేయాలని. వెంటనే ఆ ప్రాబ్లం చూడగానే నీకు ఇలాంటి ఆలోచన రావాలి. చూడు ఇక్కడ 1 నా టార్గెట్ ఇది ఇక్కడ చూడు ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ప్లస్ ఉందా కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లేక మారిపోతుంది. ఒకవేళ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేక మారిపోతుంది ప్రాబ్లము. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కాస్త జాగ్రత్తగా మీరు గమనించండి. చూడండి ఇక్కడ ఇది ఏ స్క్వయర్ ప్లస్ 2ab ఇక్కడ 2ab కదా మనకు కావాల్సింది. ఎందుకు నా టార్గెట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రావాలి నాకు. అప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది 2 లేదు కాబట్టి నేను ఒక 2 కింద రాసుకుంటున్నాను. అప్పుడు చూడు 2ab ప్లస్ బి స్క్వేర్ లేదు. బి స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది 1/2 హోల్ స్క్వేర్ నేను సొంతంగా రాసుకుంటున్నాను. ఇక్కడ బి స్క్వేర్ ఇది లేదు నేను యాడ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది రాసుకుంటున్నా. ఎప్పుడైతే నువ్వు 1/2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటావో అప్పుడు 1/2 హోల్ స్క్వేర్ కూడా ఇట్లా మైనస్ చేయాలి మనం పక్కన ప్లస్ 1 అట్లా ఇంటూ డిఎక్స్. ఓకేనా, సో ఇంటగ్రల్ 1 ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వయర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే దాని ఫార్ములా ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వయర్ అట్లా. ఇక్కడ మనకి నెక్స్ట్ మిగిలింది ఏమిటంటే ఇక్కడ గమనించుకోండి ఇక్కడ 1 ఉంది ఇక్కడ మైనస్ 1/4 ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1/4 అన్నప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందమ్మా 3/4 అని వచ్చేసింది. ఆ 3/4ను నేను √3/2 హోల్ స్క్వేర్గా రాసుకుంటాను. అది నా టార్గెట్. చూడండి సరిపోయిందా డిఎక్స్ అట్లా అంతే. ఎలా రాయాలా ఇలా క్వాడ్రాటిక్ ఫామ్ ఉన్నప్పుడు నీ టార్గెట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లేక కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేక అని మారాలా. ఇక్కడ ఇది ప్లస్ అయినా రావచ్చు మైనస్ అయినా రావచ్చు. ఓకే, వాట్ ఎవర్ మేబీ. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఫార్ములా చూడండి వెంటనే నీకు ఈ ఫార్ములా కూడా గుర్తు రావాలి. 1/x² ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఇదే కదా ఫార్ములా పక్కన ప్లస్ ఇదే కదా ఫార్ములా. ఇక్కడ చూడు ఇక్కడ ఎక్స్
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరా, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి అప్పుడు దాని ఫార్ములా ఏమా 1/a. చూడు 1/a అంటే √3/2. ఈ 2 పైకి వెళ్ళిపోతుంది అట్లా. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమిటి ఎక్స్, ఎక్స్ అంటే ఇదంతా తీసుకోవాలి మనం, ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది ఏ స్క్వేర్. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. చూసారా, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే మనం ఏం రాసుకుంటాము, ఎక్స్ ప్లస్ 1/2 బై ఏ. ఏ అంటే ఎంతమ్మా, మళ్ళీ మనకు √3/2 కాబట్టి ఆ 2 ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది ఇలా, ప్లస్ సి. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో 2/√3 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది, 2x. 2 × x 2x. 2కు 2 క్యాన్సిల్ చేసి నీకు 1/√3. పక్కన నీకు ప్లస్ వచ్చేసిందా, ఇదే కదా మన ఆన్సర్ అమ్మా. (2/√3) tan inverse of 2x plus 1/√3 plus c. So therefore integral of 1/x square plus x plus 1 dx is equal to formula 2/√3 into tan inverse of 2x plus 1/√3 plus c. So this is our answer. ఓకే, రేపటి క్లాస్లో ఈ మోడల్ కంప్లీట్ చేసేస్తాను. ఈ మోడల్ రేపటి క్లాస్లో ఇవన్నీ చేసేస్తాను. ఓకే, నీకు రిడక్షన్ ఫార్ములా గ్యారెంటీగా ఒక క్వశ్చన్ గ్యారెంటీకి వచ్చేస్తుంది, రిడక్షన్ ఫార్ములా. ఓకేనా, రైట్.